శ్రీమాత్రే నమః. మహా తేజస్వి నీకు బిడ్డవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కౌగిట్లో కరిగిపోయింది. ఆనంద పారవస్యంలో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజననం, రంగుకి నలిపే అయినా ముమ్మూర్తుల ముని తేజస్సు, విశ్వాంస సంభూతుడు కనుక పుడుతూనే పెద్దవాడు అయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకు వెళుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని ఉన్నప్పుడు నన్ను స్మరించు, వచ్చి వాలుతాను, చింతించకు, శుభం అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు. తీర్థాలు క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. పురాణ ఉపపురాణాలు మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు.